లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చెయ్యాలి అంటే మనము లివర్ అనేది ఒక వ్యక్తి నుంచి మనం తీయాల్సిందే. లివర్ అనేది ఇంకా కూడా మనకి ఆర్టిఫిషియల్ విధానాల ద్వారా గానీ, ఇతరత్ర ప్రక్రియల ద్వారా గానీ లివర్‌ని పొందే అవకాశం లేదు. ఒక వ్యక్తి డొనేట్ చేస్తేనే ఆ వ్యక్తి నుంచి సేకరించినటువంటి లివర్‌ని మనము లివర్ డ్యామేజ్ అనే వ్యక్తిలో అమర్చడానికి వీలవుతుంది. దీన్నే ఆర్గాన్ డొనేషన్ అంటాం. అంటే లివర్ డొనేషన్. ఈ లివర్‌ని పొందేటువంటి మార్గాలు ముఖ్యంగా 2 ఉంటాయి. దీంట్లో ఒకటి ఎవరైనా ఒక వ్యక్తి దురదృష్టం కొద్దీ బ్రెయిన్ డెడ్ అవుతే, అది రోడ్ యాక్సిడెంట్ మూలంగా కావచ్చు, స్ట్రోక్ మూలంగా కావచ్చు, లేదంటే బ్రెయిన్ హెమరేజ్ మూలంగా కావచ్చు. ఒక వ్యక్తి కనుక బ్రెయిన్ డెడ్ అవుతే, అంటే ఈ వ్యక్తుల్లో ఇటువంటి బ్రెయిన్ డెడ్ అయినటువంటి వ్యక్తుల్లో ఏంటంటే మెదడు పనిచేయడం ఫస్ట్ ఆగిపోతుంది. అయితే స్పైనల్ లెవెల్లో హార్టు, లంగ్స్, మిగిలిన అవయవాలన్నీ కూడా కీలక అవయవాలన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి వీళ్ళల్లో. ఇటువంటి వ్యక్తుల్ని మనం సుమారుగా 48 గంటలు 72 గంటల వరకు ఆర్టిఫిషియల్ విధానాల ద్వారా వీళ్ళని ఆర్గాన్స్, వైటల్ ఆర్గాన్స్ పనిచేసేటట్టు మనం మెయింటైన్ చేయవచ్చు. ఇటువంటి వ్యక్తులు వీళ్ళ యొక్క కుటుంబ సభ్యుల యొక్క అంగీకారంతో మనము ఈ బ్రెయిన్ డెడ్ డోనర్స్ నుంచి మనము ఈ లివర్ని సేకరించే అవకాశం ఉంటుంది. దీన్నే డిసీజ్డ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్ పాపులర్గా కడవర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. రెండో విధానము, ఈ యొక్క వ్యక్తి ఎవరైతే లివర్ డ్యామేజ్తో బాధపడుతున్నారో, సఫర్ అవుతున్నారో వాళ్ళ రిలేషన్స్ బై లా మనకి ఓన్లీ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్, అంటే తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, భార్య, భర్త, పిల్లలు, వీళ్ళే ఒక కుటుంబంలో ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ కింద కన్సిడర్ చేయబడతారు. ఇటువంటి వ్యక్తులు మనకి ముందరకు వచ్చి అదే బ్లడ్ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు కనుక ఉంటే ఈ వ్యక్తికి డొనేట్ చేస్తాం, వాలంటరీగా వాళ్ళు డొనేట్ చేయడానికి ముందరకు వస్తే ఇటువంటి దాతల నుంచి కూడా మనం లివర్లోని కొద్ది భాగాన్ని ఒక ప్రత్యేకమైన ఆపరేషన్, డోనర్ హెపటెక్టమీ ఆపరేషన్ అంటాము. ఈ ఆపరేషన్ ద్వారా ఈ ఆర్గాన్ని సమకూర్చుకొని దీన్ని ఈ యొక్క రిసిపియంట్ ఎవరైతే లివర్ డ్యామేజ్తో బాధపడుతున్నారో, లివర్ సిర్రోసిస్తో బాధపడుతున్నారో వాళ్ళలో అమర్చడానికి వీలవుతుంది. దీన్నే ఎల్డిఎల్టీ, లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. సో ఈ విధంగా బ్రెయిన్ డెడ్ డోనర్ నుంచి ఫుల్ లివర్ని పెట్టడము, లేదంటే లివింగ్ డోనర్ నుంచి సేకరించినటువంటి పార్షియల్ లివర్, పార్ట్ ఆఫ్ ద లివర్ని మనం అమర్చడం ద్వారా ఈ యొక్క రిసిపియంట్ ఎవరైతే ఉంటారో లివర్ డ్యామేజ్తో బాధపడుతున్న వ్యక్తికి పూర్తి తిరిగి నార్మల్ జీవితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.